ఇది కాటన్ మ్యూజియం అన్నమాట. దారి గట్టుంది, ట్రైన్ కరెక్ట్ టైమింగ్ లో వచ్చింది. Hey guys, welcome back to my YouTube channel. This is me Afrin Waj. First of all, thank you so much for your love and support. 100k plus subscribers వచ్చారు నాకు యూట్యూబ్ లో. I'm really thankful to you. Thank you so much. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చాను. సో మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. మీరు కూడా చూసేయండి. ఇదే బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కువగా చెప్పాలంటే సమ్మర్లో ఎక్కువ వస్తారు ఇక్కడికి, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ బాగా వస్తారు. చాలా ఫేమస్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అక్కడ గేట్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు కాబట్టి గేట్స్ లాక్ చేస్తారు. మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుంది, మొత్తం గోదావరి ఫ్లోటింగ్ మొత్తం ఉంటుంది. లాక్స్ ఐ మీన్ గేట్స్ ఎత్తేస్తారు. ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఇదంతా గోదావరి వచ్చేస్తుంది. ఇట్లా ఎత్తేస్తే ఇదంతా గోదావరి. ఒకసారి నేను మీకు అక్కడ కూడా చూపిస్తాను తీసుకువెళ్ళి. రండి. ఇదంతా గోదావరి వచ్చేస్తుంది. ఇప్పుడైతే గేట్స్ లాక్ చేశారు కాబట్టి గోదావరి ఇక్కడ దాకా రాలేదు. చాలా మంది ఆడుకుంటున్నారు ఇప్పుడైతే. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు కానీ ఇంకా సమ్మర్లో అయితే చాలా మంది అక్కడే ఉంటారు ఫ్యామిలీస్తో కానీ. టైం స్పెండ్ చేసే ప్లేస్ అయితే ఇదే. ఎక్కువగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే లాక్ చేస్తారు కాబట్టి ఒకవేళ గేట్స్ ఎక్కేస్తే చాలా ప్రాబ్లం కాబట్టి. ఎంత బాగుందో, చాలా బాగుంది. సో వాటర్ లేకపోతే అయితే ఇదంతా ఒక డెజర్ట్ లా ఉంది. అదే ఒకవేళ వాటర్ వచ్చాక ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే నిజంగా డెజర్ట్ లాగే ఉంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అటువైపు చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇలా ఉంది, మీరు చూడొచ్చు ఇదంతా. ఇప్పుడు నేను మీకు అటు సైడ్ చూపిస్తాను తీసుకువెళ్ళి. అటు సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను, రండి. గేట్స్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నాయి. మామూలుగా చెప్పాలంటే ఎత్తేస్తారు గేట్స్ అనేవి. ఎత్తేసిన తర్వాత వాటర్ అన్ని అక్కడ దాకా వెళ్ళిపోతాయి. నేను ఆల్రెడీ మీకు వెళ్ళి చూపించాను కదా. ఇదంతా గోదావరి వచ్చేసి ఫుల్ గోదావరితో నిండిపోద్ది. బట్ ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేశారు కాబట్టి ఇలా చూడండి. ఒకసారి గేట్స్ క్లోజ్ చేసి ఇలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను చెప్పాను. చూడండి, ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు గోదావరికి వెకేషన్ కంటూ వస్తారు కదా, వాళ్ళు కన్ఫర్మ్గా ఈ ప్లేస్ విజిట్ చేయకుండా వెళ్ళరు. ఒకవేళ మీకు తెలియకపోతే కన్ఫర్మ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి కన్ఫర్మ్గా గోదావరి వచ్చినప్పుడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ అయితే. వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలాగే వెళ్తాము. నేను మొత్తం ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ టు ఎండ్ అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ధవళేశ్వరం బ్యారేజ్. చాలా 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 బాగుంది. రండి. చూడండి, ఇది బ్యారేజ్. మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడైతే అన్ని వెహికల్స్ వస్తాయి. కింద అయితే మనము చూపించాను కదా, కింద ఎంజాయ్ చేస్తారు అందరూ. అక్కడ ఏంటంటే కొంచెం టైమింగ్ అంటూ ఉంటుంది. అంటే మీరేమి భయపడిన అవసరం లేదు, మళ్ళీ గేట్స్ ఎత్తేస్తారేమో అని టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మనకి పోలీసెస్ వచ్చి మనల్ని వెళ్ళిపోండి టైం అయిపోయిందని కూడా వాళ్ళు వచ్చి చెప్తారు. అప్పటిదాకా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ కి మాత్రం కన్ఫర్మ్ గా రండి. చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో అయితే.
రాజమండ్రిలో మనం ముఖ్యంగా చెప్పుకునే ప్లేస్ ఏమన్నా ఉందంటే అది ధవళేశ్వరం బ్యారేజే. దీన్ని సర్ కోటన్ అదర్ గారు కన్స్ట్రక్ట్ చేశారు. ఆయన కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వెస్ట్లో అండ్ ఈస్ట్లో మాకు ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ లాంటివి అయితే ఎప్పుడూ రాలేదు. గాయస్, ఇది వచ్చేసి కాటన్ మ్యూజియం. సో ఇందులో ఏముంటాయి అని చెప్పేసి చాలామంది వచ్చి ఇక్కడికి విజిట్ చేస్తారు. నేను ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు లోపలికి వెళ్ళి విజిట్ చేసి ఏమేమి ఉంటాయి అన్నది ఒక వీడియోలో చూపిస్తాను. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మీకు తెలుసా? మీకు ఒక పాట గుర్తుందా? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మ ఏదుంది, సంథింగ్ చాలా ఫేమస్ పాట. ఆ గట్టు మీద ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు గోదావరి గట్టు మీద ఉన్నాము. ఒకసారి చూడండి గోదావరి. అందులో గట్టుంది, గట్టు మీద చెట్టు ఉందని కూడా అంటారు. బట్ అది ఏ చెట్టు అనేది ఇన్ని చెట్లు నేనైతే నాకు తెలియదు. సో మేము ఇప్పుడు గోదావరి గట్టు మీద ఉన్నాము. ఆ గట్టు మీకు చూపిస్తున్నాను చూడండి. మేము ఎప్పుడు ఇటు నుంచి వెళ్తున్నా పక్కన గోదావరి చూస్తూ ప్రశాంతంగా ఉంటుంది రోడ్ అయితే. చాలా మంది మార్నింగ్స్ జాగింగ్కి వాకింగ్కి వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఈ గట్టు అయితే. ఒకసారి చూడండి. ఇది రైట్ సైడ్ వచ్చేసి ధవళేశ్వరం రోడ్, రైట్ సైడ్ మనకు కనిపించేది. అండ్ ఇది గోదావరి గట్టు. అండ్ మనకి మళ్ళీ లెఫ్ట్లో చూస్తే ఇది గోదావరి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే గౌతమి ఘాట్. లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో గైస్, ఇదే గౌతమి ఘాట్. So guys, today Gautam Card. So this is also the place where people visit more. చాలా సండేస్ కానీ సాటర్డేస్ కానీ కొంచెం చిల్ అవ్వడానికి ప్లేస్కి వస్తూ ఉంటారు. పీస్ఫుల్గా ఉంటుంది. This is ISKCON temple, guys. And
రివర్ బే, ఇక్కడ వచ్చేసి రివర్ బే ఉంటుంది. ఇది సరస్వతి ఘాట్ గైస్. లోపలికి వెళ్ళి ఇది కూడా మీకు చూపిస్తాను నేను, సరస్వతి ఘాట్ ఎలా ఉంటుందని. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బేసిక్గా చెప్పాలంటే నేను టిక్టాక్స్లో వీడియోస్ కూడా ఇక్కడ కొన్ని చేశాను. చాలా మెమరీస్ ఉన్నాయి. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చి వీడియోస్ కూడా తీసుకుంటా ఉంటాను. లైటింగ్ కానీ లొకేషన్ కానీ సూపర్ ఉంటుంది. చూడండి అక్కడ నుంచి ట్రైన్ అది రైల్వే ట్రాక్, అక్కడ ట్రైన్ వెళ్తుంది. సో అక్కడ నుంచి ఇలా వెళ్తుంది ట్రైన్. చిన్నప్పటి నుంచి ట్రైన్ ని మనం రైల్వే స్టేషన్ ఎన్నిసార్లు చూసినా చూస్తాం, కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రం చిన్నప్పటి నుంచి ట్రైన్ వస్తుంది అన్న ఎగ్జైట్మెంట్ తో చూస్తాను. అలా వస్తుంది, ఇలా వెళ్తుందని. ఇప్పుడు చూడండి వస్తుంది ట్రైన్. వచ్చే లోపల ట్రైన్ వస్తుంది. ఇప్పుడైతే చూడండి మనం చూద్దాం, అది ఇలా వెళ్తుంది. అసలు ట్రైన్ కరెక్ట్ టైమింగ్లో వచ్చింది. నేను ఎప్పుడైతే ట్రైన్ నాకు ఇలా వెళ్తే చూడడం ఇష్టం అని అన్నప్పుడు అప్పుడే వచ్చింది ట్రైన్ అయితే. గైస్ నేను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ని. ఇంకా ముందు చూపించాల్సినవి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీకు. ఇంకా నేను చాలా చూపించాల్సినవి ఉన్నాయి. అక్కడ ధవళేశ్వరంలో ఫాదర్ కాటన్ గారి బ్యారేజ్ దగ్గర ఉంది కదా, దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ ఉన్న మ్యూజియంని కూడా చాలా చూపించాలి. మ్యూజియంని కూడా లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది, అది కూడా చూపించాలి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నాకు 100K+ సబ్స్క్రైబర్స్ వచ్చారు యూట్యూబ్లో. వేరెవర్ ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ సేమ్ టైం యూట్యూబ్లో కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా సపోర్ట్ చేయండి, వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్